నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణిలో ఉద్యోగులను తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి టి హరీష్ రావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. గోదావరిఖనిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కాజీపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం సింగరేణిలో 19,000 మందికి వారసత్వ ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. మెడికల్ బోర్డులో అవినీతి జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తే ఆ విచారణ నివేదికలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. విజిలెన్స్ విచారణ పేరుతో నిలిపివేసిన మారుపేర్ల వారసులకు ఇప్పటి వరకు ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. ఈ ప్రాంతానికి చెందిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోలోని ఒక్క హామీనైనా సింగరేణిలో అమలు చేశారా అని ప్రశ్నించారు. సింగరేణిని కాపాడుకోవడానికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ముందుండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు బొగ్గు నిల్వలను పరిశీలించేందుకు ఆర్జీవన్ పరిధిలోని సిఎస్పి 1కు చేరుకున్న హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. సింగరేణి సంస్థ 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో సిఎస్పి 1 వద్ద వాస్తవంగా ఎంత బొగ్గు నిల్వ ఉందో పరిశీలించేందుకు బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులతో కలిసి వెళ్లినట్లు హరీష్ రావు తెలిపారు. నిజంగా బొగ్గు నిల్వలు ఉంటే పరిశీలనకు అనుమతించేవారని, నిల్వలు లేకపోవడం వల్లనే తమను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. సదస్సులో సింగరేణిలో పలు అవినీతి కుంభకోణాలు జరిగినట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు కోరకంటి చందర్, పుట్ట మధుకర్, నడిపెల్లి దివాకర్ రావు, సంఘం నాయకులు మాదాసి రామ్మూర్తి, సురేందర్ రెడ్డి, నూనె కొమరయ్య, శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి, ఎర్రోల శ్రీనివాస్, వ్యాళ్ల హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా లేనటువంటి ఒకే ఒక సంస్థ, అది మన తెలంగాణకు మాత్రమే సంస్థ. ఇది నాకు నిజాం కాలంలో ప్రారంభమైన ఈ సింగరేణి ఈ ప్రాంత రూపురేఖలు మార్చడంలో, కొన్ని లక్షల కుటుంబాల జీవితాన్ని మార్చడంలో, ఈ రాష్ట్రానికి వెలుగులు అందించడంలో సింగరేణి పాత్ర చాలా గణనీయమైనది. ఇవాళ ఈ కాంగ్రెస్ పాలనలో ఆ సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్రలు జరుగుతా ఉన్నాయి. ఆ సింగరేణి ఈ కాంగ్రెస్ పాపాల పుణ్యమాని, కాంగ్రెస్ చేస్తున్న కుంభకోణాల పుణ్యమాని అది కుప్పపోలేక రాజపడతారు. సింగరేణి అంటే కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ. సింగరేణి అంటే ఏందో నాకు కానీ ఉద్యమంలో పాల్గొన్న కొప్పుల ఈశ్వర్ లాంటి వారికి, చంద్ర లాంటి వారికి అందరికీ మాకు బాగా తెలుసు. సకల సభలో ఆర్టీసీ బస్కపైన నై చలేగా అని ఆర్టీసీ కార్మికులు సమ్మె దిగారు. బొగ్గు ముక్క ఎత్తేదని మా సింగరేణి కార్మికులు మొత్తం బొగ్గు ఉత్పత్తిని నిలిపివేస్తే ఢిల్లీలో ప్రధానమంత్రి చెప్పి మన్మోహన్ సింగ్ సింగరేణి బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది, రేపు కరెంట్ ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే మన బొగ్గు అటు మహారాష్ట్రకు, ఇటు కర్ణాటకకు, ఇటు తెలంగాణకు, వివిధ రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్ బొగ్గు సప్లై చేస్తారు. సకల సమ్మెలో మా కార్మికులు చేసిన పోరాటం దేశ ప్రధాని కూడా కల్పించిన గొప్ప పోరాటం చేసినటువంటి కార్మికులు అంటే తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర చాలా గొప్పది. అందుకే కేసీఆర్ గారికి అంటే చాలా ప్రేమ. అందుకే ఆయన గారు, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన గోల్డెన్ షేక్ అని పెట్టి వేల మంది ఉద్యోగాల నుంచి తొలగించారు. డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేసింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ 10 ఏళ్ళు పాలించిన డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించలేదు. కానీ కేసీఆర్ గారు ఇవాళ అసలు సింగరేణి
డిపెండెంట్ ఉద్యోగులే ఉన్నారు కదా. 19,000 డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. 38,000 మంది పనిచేస్తే సగానికి సగం కేసీఆర్ గారు ఇచ్చిన డిపెండెంట్ ఉద్యోగులే ఉన్నారు. ఇచ్చిన మాట నిలుపుకున్నారు, డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. ఎన్ని పట్టాలు ఇచ్చింది? ఇళ్ల స్థలాలను రెగ్యులైజ్ చేసి మీ అందరికీ కూడా ఆ భూముల మీద మీ ఇళ్ల మీద మీకు సర్వమైన హక్కులు కల్పించింది కూడా కేసీఆర్ గారు. అది చెప్తే చాలా ఉన్నాయి. సరే, దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్. ఎవరైనా మన డిపెండెంట్ ఉద్యోగాలు తొలగించిన ఆ బాబు బట్టే ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన బతుకుని ఆయనకే పదవి స్టార్ట్ చేసిండు. మళ్ళా గోల్డెన్ సేకరణ పెట్టా ఉన్న 35,000 మందికి కొంతమంది కూడా కొట్టా. అరే కేసీఆర్ 19,000 ఉద్యోగాలు ఇచ్చిండు, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి కొంతమందిని ఉద్యోగాల నుంచి తీసేస్తా అని మళ్ళా బాబు రాగా అనుకున్నాడు. అదే ఆనాడు చంద్రబాబు నాయుడు సింగరేణి ఎట్లయితే ఆగబట్టించిందో ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మళ్ళా అదే బాటలు పోతారు. లీడ్ వస్తుంది కాకపోసారి గోల్డెన్ సేకరణ పెట్టడం, ఉన్న ఉద్యోగాలు తీసేస్తారు. అరే కేసీఆర్ గంట ఉద్యోగాలు ఇచ్చిండు, దాని మీద ఎంక్వైరీ పెట్టడం. మరొకసారి మా ఈశ్వరన్న, మా రాజరెడ్డి గారు, మా చంద్రర్, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కొంతమంది కార్మికులు వస్తే మేము హైదరాబాద్ లో సింగరేణి భవన్ పోయినాం. బాబు వాళ్ళకు బైపాస్ సర్జరీ, కిడ్నీలు పోయి ఇటొక పైపు ఇటొక పైపు పెట్టుకుని నడిచే పరిస్థితి. వాళ్ళు మెడికల్ ఎగ్జామ్ పోతే వాళ్ళకు కూడా ఫిట్ ఉన్నవాడు అన్ఫిట్ చేయాలి. నడవదే వస్తలేదు, 2 కిడ్నీలు ఫెయిల్ అయింది, బైపాస్ సర్జరీ అయింది, క్యాన్సర్ బీమాలు వచ్చి నోరు వంకరమైంది. అటువంటి వాళ్ళని తీసుకొని మేము సిగరెట్ బాబు పోయి ఆ డైరెక్టర్ వారు గట్టిగా నిలదీసి ఏంటి మెడికల్ బోర్డు అని అడిగారు. కాంగ్రెస్ వచ్చినాక ఇలా మెడికల్ బోర్డు పెట్టలేదు. ఆనాడు కేసీఆర్ వారం మెడికల్ బోర్డు పెట్టించి నీకు ఉద్యోగాలు ఇచ్చేది. కానీ ఇలా కాంగ్రెస్ 2 సార్లు మెడికల్ బోర్డు పెడితే అందరినీ మీరు ఫిట్ ఉన్నారు పని చేయకుంటున్నారు. నడవదాని కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఇలా పనిచేయాలనేటువంటి పరిస్థితి తెచ్చి ఇలా కార్మికుల ఆశల మీద నీళ్లు జరిగింది కాంగ్రెస్. ఈ దుర్మార్గాలు మనం ఇలా వీటి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం. గెలిచిన ఏఐటీసీ సపోర్ట్ చేస్తలేదు, ఏఐటీసీ ప్రశ్నించదు, కాంగ్రెస్ పట్టలేదు. మరి ఎవరు చేయాలి? ఇవన్నీ ఒకవైపు. ఇంకో వైపు ఏం జరుగుతుందంటే కుంభకోణాల పరంపర జరుగుతారు. ఇక చివరికి సింగరేణి కుంభకోణే పరిస్థితి ఏర్పడతారు. అలాగే ఆడ 200 మంది పోలీసులు పెట్టింది. వేరే చూడడానికి వీలేదు, మీరు పోవద్దు అంటున్నారు. నిజంగా అక్కడ బొట్టు నిలవకుంటే మమ్మల్ని ఎందుకు కావాలి? ఏదో తప్పు చేసిండు, లేని బొట్టులు ఉన్నట్టు చూపించిండు. మేము పోతే నిజాలు బయటపడలేని పోలీసులు అడ్డం పెట్టుకొని బొమ్మ ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించిన పార్టీగా మా మీద ఉంది, ఆ సంస్థ మీద బతుకుతున్న కార్మికులుగా మీ మీద ఉన్నది. మనం కలిసి పోరాడతాం. రాజకీయాల తర్వాత మీరు ఐఎన్టీ విషయా, మీది ఏఐటీ విషయా, మీది ఇంకో సంఘం అనే తర్వాత కానీ అసలు సంస్థ ఉంటే కదా మాకు అవసరం కూడా ముందు సంస్థ ఉండేది సగం ఉంటుంది కదా, సంస్థనే కోల్చే పరిస్థితి వచ్చింది కనుక ఇలా మన సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇలా అందరం కలవాల్సినటువంటి అవసరం వచ్చింది. రాజకీయ తర్వాత ముందు సింగరేణిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. 136 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థలో లక్షలాది కుటుంబాలకు జీవనాధారమైనటువంటి సంస్థ సింగరేణి సంస్థ. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర గ్రామాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్థిక వనరుగా గొప్పగా నిలబడినటువంటి సంస్థ సింగరేణి సంస్థ. దాని నాడు ఏమైపోయింది? సింగరేణి సంస్థ యొక్క వనరులను
మరి సింగరేణి సంస్థలు నిర్వీర్యం చేసి వాళ్ళు 38,000 మంది కార్మికులకు తగ్గించబడ్డారు. ఈ కుట్ర ఆనాడు నుంచే జరిగింది. ఈనాడు చంద్రబాబు నాయుడు 2020 విజన్ ద్వారా 60,000 మంది కార్మికులను తొలగించే ద్వారా ఆనాడు నుంచే కుట్రలు ప్రారంభమైనవి. మనందరికీ కూడా తెలుసు. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రాకపూర్వం సింగరేణి సంస్థలు పీచి పెట్టేసి మరి ఈ సంస్థని అలోకలు బాగు చేసినటువంటి విషయం మనందరికీ ఏనాడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో తెలంగాణలో ఉన్నటువంటి ఒక గొప్ప బొగ్గు సంస్థ అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో లక్షలాది మంది జీవనాలు ఇచ్చినటువంటి సంస్థ దీన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు సంస్థ లాభాల మార్గంలో నడవడానికి కావచ్చు, పరిరక్షించడం కోసం కావచ్చు, మరి స్వయంగా తానే శ్రద్ధ తీసుకొని అనేక సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారిని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే సింగరేణి తెలంగాణకు కుటుంబంగారు. ఈ సింగరేణిలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు మా ఉద్యమ నాయకుడు, మా నాయకుడు, మా కార్యకర్త, వాళ్ళందరూ కూడా సమస్యలు ఏ సమస్య ఉంటుందని ప్రతి సమస్యలు కూడా ఎక్కడ నుండి పరిష్కారం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సస్యశ్యామలంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో దుర్మార్గమైనటువంటి మోసపు మాటలతోని రేపంచపు ప్రచారాలతోని ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ లో నాయకులందరూ ఈ యొక్క బొగ్గుబాయిలలో మొత్తం నాయకుల రాజకీయ ప్రమాణం ఎక్కువైపోయింది. ప్రతి కార్మికుడు కూడా ఇబ్బందిలో పడుతున్నటువంటి పరిస్థితి. గెలిచినటువంటి ఏఐటీసీ కానీ చేస్తున్నటువంటి ఐఎన్టీసీ కానీ ఎవరు కూడా కార్మికుల పక్షాన కార్మికుల సమస్యలను చూసినటువంటి భాగాలు. అందుకోసమే ఈ బొగ్గుగని కార్మిక సంఘం నాయకత్వంలో కార్యాచరణ తీసుకున్నటువంటి సందర్భంలో హరీష్ అన్న మన జరిగినటువంటి తెలంగాణ భవన్లో జరిగినటువంటి సమస్యలన్నింటినీ కూడా సింగరేణిలో అవినీతి ఏ విధంగా జరుగుతుంది, సింగరేణి తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి విధంగా ఉంటే ఆనాడు ఓడి అప్పు ఎంత తీసుకున్నారు సింగరేణి, ఈ రోజు నివారిస్తున్నటువంటి ఈ యొక్క సింగరేణి బ్యాంకులో ఉన్నటువంటి దాదాపుని వాళ్ళ బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చి కార్మికుల విషయాలన్నింటినీ కూడా కార్మికులకు చెప్పిన తర్వాత మాట్లాడిన తర్వాత సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి 11 జిల్లాల్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా హరీష్ అన్న నాయకత్వంలో మా సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి గొప్ప విశ్వాసం పెట్టి తప్పకుండా ఇక్కడ సదస్సులు చెప్పిన తర్వాత ఈశ్వరరావు ప్రత్యేకంగా హరీష్ అన్న గురించి ఈ యొక్క కార్యక్రమానికి రావడం ఈ యొక్క కార్మికులందరూ కూడా ఒక ధైర్యంగా ఉన్నారు. 32,000 మంది కార్మికులు ఉండాలని కూడా ఒక ఆలోచనని కూడా హరీష్ అన్న మా పంటలకు చెందినటువంటి ధైర్యంతో ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో కార్మికులందరినీ కష్టాలను ఇబ్బందులను అధిగమించాలంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నందు కాంగ్రెస్ సంఘాల్లో సింగరేణి బచావో అనేటువంటి నినాదంతోని మొట్టమొదటిగా ఈ యొక్క సదస్సు తీసుకునేటువంటి సందర్భంగా రేపటి కాలంలో ప్రతి వాయిలో ప్రతి గుణాయిలో ఈ యొక్క ఉద్యమ ఆలోచన నడుస్తుంది. ప్రతి కార్యక్రమంలో కూడా చాలా నిజంగా హరీష్ అన్న ఆ రోజు మాట్లాడితే మా అందరికి కూడా కళ్ళు బయలు కలిగినాయి. ఇంత దుర్చర్యకు కాంగ్రెస్ ప్రభుత్వము సింగరేణికి ఈ విధంగా చీకటిలోకి నెట్టేస్తుందని మేమందరం కూడా బాధపడేటువంటి పరిస్థితి. ఇవాళ వారు క్లుప్తంగా వివరించి సింగరేణిని కాపాడుకునే విధంగా ఈ కార్యక్రమం ద్వారా ఈ సమాజానికి చాటిపోతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో అన్న చాలా సంతోషం. సింగరేణి మా ఊరు తీసుకున్నా ఈ ప్రాంతానికి కొంత వెలుగులు కూడా ఇచ్చింది. ఆ రోజులలో డబ్బు కనబడ్డది గ్రామీణ ప్రాంతాలలో. అంటే సింగరేణి ఇక్కడ ఉండడం వల్లనే డబ్బు ప్రభావం వలన గ్రామాలలో కొంత వెలుగు వస్తుంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు మరి వృధా ఉన్నటువంటి పరిస్థితిని మీరు రక్షించడానికి వచ్చినందుకు మంత్రి ప్రాంతంలో ఉన్న మా ఆర్టీ 3 ఏజెన్సీ కూడా మీకు
సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున వేల సంఖ్యలో మళ్ళీ మన సింగరేణిలో ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ సింగరేణి రక్షించే విధంగా ఈ పోరాటాన్ని ముందుకు సాగించాలని మరి టీవీజీఎస్ మంత్రి నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ నాకు హృదయపూర్వకంగా అవకాశం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ దేశానికి రాష్ట్రానికి వెలుగు నింపిన మీ అందరి జీవితాల్లో కాంగ్రెస్ పార్టీ చీకటి నింపే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు అందరి పిలుపుతో మేము అందరం రావడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మీ జీవితాలలో వెలుగులు నింపిన ఈ రాష్ట్రం ఈరోజు ఈ పరిస్థితి కాబట్టి మళ్ళీ మా ప్రభుత్వం రావాలి, హరిజన్ ఆందోళనలో మళ్ళీ మీ జీవితాల్లో వెలుగు నింపేదాకా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉందని చెప్పే రోజు మేము మీ దగ్గర రావడం జరిగింది. గౌరవనీయులు అన్న హరిజన్ గారికి, గౌరవనీయులు అన్న ఈశ్వర గారికి, వేదించిన మా గౌరవ శాసనసభ్యులు కౌశిక్ హరి గారికి, మాజీ శాసనసభ్యులు సంజయ్ గారికి, మాలో అందరు సింగరేణి మాట్లాడతారు. రాబోయే అసెంబ్లీలో డెఫినెట్ గా సింగరేణి అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకుంటాం. మా అన్న డిప్యూటీ గవర్నర్ గారు ఇదివరకు అన్ని అంశాలు ఇస్తున్నామన్నా ప్రభుత్వం భయపడ్డది. ఈసారి మన డెఫినెట్ అసెంబ్లీలో ప్రధాన అంశంగా సింగరేణి కార్మికులు తీసుకొని మీ యొక్క జీవితాల్లో కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీకి అండగున్న వాళ్ళకి తప్పకుండా రేపు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఖచ్చితంగా అండగా ఉంటారని, మీకు అండగా ఉంటారు అని చెప్పి సందర్భంగా ఈ అభివృద్ధిని ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత అది అధికారంగా గడప ఆడిపోతున్నారు. ఇలా ముక్కుబాయిలన్నీ కూడా పోలీసులుగా మార్చి పోలీసు చుట్టూ పోలీసులను ఓడించిన వాళ్ళ అధికారులు అంటే సింగరేణి తప్పు చేసింది, సింగరేణి అద్భుతం లేదన్నది కాంగ్రెస్ పార్టీ దొంగలను దోచుకున్నారు. అందుకే మన ప్రధాన నినాదం కాంగ్రెస్ కు హటావో, సింగరేణికి బచావో తెలంగాణ మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.